హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా 2025లో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగినటువంటి వన్డే సిరీస్ను భారత్ 2-1 తేడాతో కోల్పోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇదే ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్లో మాత్రం భారత్ అద్భుతంగా పుంజుకొని 2-1 తేడాతో అదే ఆస్ట్రేలియాను చిత్తు చేసి సిరీస్ను దక్కించుకుంది. దీంతో ఆస్ట్రేలియాలో ఎక్కువ సార్లు ఓడించిన ఘనత ఒక్క టీమిండియాకే దక్కింది. గతంలో ఇలాంటి ఘనత ఏ టీంకు కూడా దక్కలేదు. 2016లో మొదటగా భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో ఆస్ట్రేలియాలోనే క్లీన్ స్వీప్ చేసి మరీ సిరీస్ను గెలిచింది. తర్వాత 2020లో కూడా అలాగానే సిరీస్ సాధించింది. ఇక చివరిగా ఇప్పుడు 2025లో కూడా అలాగానే ఆస్ట్రేలియాలోనే ఓడించి భారత్ సగర్వంగా సిరీస్ను చేజిక్కించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక అసలు ఈ సిరీస్ను భారత్ గెలుపొందడంలో ప్రధానంగా ఎవరు ఎక్కువగా తోడ్పడ్డారు? భారత్ మొదట్లో కొద్దిగా వెనుకబడినప్పటికీ తిరిగి ఘనంగా పుంజుకోవడంలో భారత ఆటగాళ్ల పాత్ర ఏంటి? ఇలాంటి అంశాలన్నింటినీ ఈ వీడియోలో ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మొదటగా భారత్ నుండి ఈ టీ20 సిరీస్లో నిలకడైన ప్రదర్శన చేసింది మాత్రం ఒక్క అభిషేక్ శర్మ మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే ఈ సిరీస్లో బ్యాటింగ్ పరంగా భారత్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మొదటి టీ20 నుండి చివరి టీ20 వరకు కూడా అద్భుతంగా తన సత్తాను ప్రదర్శించిన బ్యాట్స్మెన్ ఒక్క అభిషేక్ శర్మే అని చెప్పాలి. ఎందుకంటే ఇతడు ఈ సిరీస్లో పెద్ద స్కోర్లు నమోదు చేయకున్నా ప్రతి మ్యాచ్లో కూడా దాదాపుగా 20+ స్కోర్ చేస్తూ భారత్ యొక్క విజయానికి అతడు తొలి శుభారంభాన్ని అందించాడనే చెప్పాలి. ఈ విధంగా అతడు ఈ సిరీస్లో మొత్తం 5 మ్యాచ్ల్లో 163 పరుగులు చేయడం జరిగింది. ప్రధానంగా ఇతడు రెండో టీ20లో అయితే భారత్ ఓడినప్పటికీ ఆ సిరీస్లో అతడు ఒంటి చేత్తో భారత్ ఇన్నింగ్స్ను నిలబెట్టాడనే చెప్పాలి. ఆ మ్యాచ్లో అతడు ఏకంగా 25 బాల్స్లో 68 పరుగులు చేయడం నిజంగా అతడి బ్యాటింగ్ సత్తాకు నిదర్శనం. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను చూసుకుంటే 3 మరియు 4వ టీ20లో భారత్ గెలవడంలో కొద్దిగా ఒక చేయి వేశాడనే చెప్పాలి. ఇతడు గొప్ప ఇన్నింగ్స్లు ఆడకపోయినప్పటికీ తక్కువ స్కోర్ చేసిన ఆ స్కోరు ధనాధన్ బ్యాటింగ్తో చేశాడనే చెప్పాలి. ఇక మిగతా క్రికెటర్లు పెద్దగా రాణించకపోయినప్పటికీ శుభ్మన్ గిల్ మాత్రం 2 మ్యాచ్ల్లో అటో ఇటో ఆడినా అది సరిగ్గా టీంకు పనికిరాలేదనే చెప్పాలి. రెండో టీ20లో అతడు మంచి ఫామ్లో ఉన్న టైంలో వర్షం పడి ఆగిపోయింది. అలాగే చివరి టీ20లో కూడా అతడు మంచి ఫామ్లో ఉన్న సమయంలో 16 బాల్స్లో 29 స్కోర్స్ వద్ద ఉన్నప్పుడు వర్షం వల్ల ఈ మ్యాచ్ కూడా ఆగిపోవడం జరిగింది. ఇక మిగతా 3 మ్యాచ్ల్లోనూ ఇతడు ఆడినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఒక విధంగా ఇతడిపై చాలా విమర్శలే వెల్లువెత్తాయి. ఇక చివర్లో వచ్చినటువంటి అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్, శివం దూబేలు మాత్రం అద్భుతంగా ఆడారనే చెప్పాలి. భారత్ తరపున బ్యాట్స్మెన్లంతా విఫలమైనప్పటికీ ఆల్రౌండర్లు మాత్రం అదరగొట్టారనే చెప్పాలి. ప్రధానంగా భారత్ ఈ సిరీస్ గెలిచిందంటే అందుకు మెయిన్ రీజన్ మాత్రం నా దృష్టిలో ఈ ఆల్రౌండర్లనే చెప్పాలి. ప్రధానంగా భారత ఆల్రౌండర్లలో అక్షర్ పటేల్ చాలా గొప్పగా రాణించాడనే చెప్పాలి. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండింటిలోనూ అతడు అదరగొట్టాడు. భారత్ 3వ టీ20 4వ టీ20లో గెలిచిందంటే చివర్లో అతడి యొక్క బ్యాటింగే చాలా కారణం. ఇక మరో ఆల్రౌండర్ అయినటువంటి వాషింగ్టన్ సుందర్ కూడా 3వ టీ20లో భారత్ ఓటమి అంచుల్లో ఉన్న టైంలో అసలు చివర్లో ధనాధన్ బ్యాటింగ్ అనేది అతడి నుంచి ఆశించడం చాలా గర్వకారణమనే చెప్పాలి. అతడు ఆడిన ఆట చాలా విధంగా భారత అభిమానులను అలరించిందనే చెప్పాలి. కేవలం 23 బంతుల్లో 49 పరుగులు చేయడం అంటే చాలా గొప్ప అంశమే. అలాగే ఈ వాషింగ్టన్ సుందరే ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో బ్యాటింగ్లో కొద్దిగా విఫలమైన బౌలింగ్లో మాత్రం చివర్లో అద్భుతంగా రాణించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక మరో ఆల్రౌండర్ అయినటువంటి శివం దూబే కూడా గట్టి ప్రదర్శన చేశాడని చెప్పాలి. ఇక పేస్ బౌలర్ల పరంగా చూసుకుంటే హర్షదీప్ సింగ్ మాత్రం అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనే చూపాడు. ప్రధానంగా 3వ టీ20లో భారత్ గెలిచిందంటే ఇతడి పాత్రే చాలా ఉంది. ఇతడి మూలంగానే భారత్ ఆస్ట్రేలియా యొక్క విధ్వంసకర బ్యాట్స్మెన్ అయిన హేడ్లీ మిచెల్ మార్ష్ వంటి స్టార్ ఆటగాళ్లను అవుట్ చేయగలిగింది. అయితే బుమ్రా మాత్రం అంత స్థాయికి తగ్గ ప్రదర్శన ఈ సిరీస్లో కనబరచలేడని చెప్పాలి. ఇక చివరి టీ20లో అతడికి అవకాశం ఉన్నా ఆ మ్యాచ్ జరగకపోవడం వల్ల ఇతడి ప్రతిభ అనేది అంతగా ఈ సిరీస్లో భారత అభిమానులకు కనపడలేదనే చెప్పాలి. ఒక విధంగా ఈ సిరీస్ ఎక్కువగా స్పిన్కు అనుకూలించడం కూడా ఇతడికి ఎక్కువగా వికెట్లు దక్కకపోవడానికి మరో కారణమని చాలామంది అభిప్రాయం. ఏది ఏమైనా ఈ సిరీస్లో మాత్రం భారత్ సాధించినటువంటి విజయం అనేది చాలా గొప్ప విజయం అనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.